పూర్వం ఆనందవర్మ అనే రాజు ఉదయగిరిని పాలిస్తుండేవాడు. ఓసారి ఆయన ఆస్థానంలో ఓ ఉన్నత స్థానం కోసం ఉద్యోగుల ఎంపిక జరుగుతోంది. ఈ బాధ్యతను మంత్రి తన భుజాన వేసుకున్నాడు. ఎన్నో వడపోతల తర్వాత చివరికి పరమానందుడు అనే వ్యక్తిని ఎంపిక చేశాడు. ఇదే విషయాన్ని సభలో రాజుకు చెప్పాడు. పరమానందుడికి నిజంగా ఆ ఉన్నత ఉద్యోగం చేసే అర్హత ఉందా అనే అనుమానం వచ్చింది ఆనందవర్మకు. అతడి తెలివితేటల్ని పరీక్షించాలనుకున్నాడు. ఓ భటుణ్ణి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. భటుడు రాజుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమానంద, నువ్వు రాజాజ్ఞను శిరసావహిస్తావా అని అడిగాడు. తప్పకుండా ప్రభూ, మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాను అన్నాడు. ఇంతలోనే భటుడు చేతిలో పళ్ళెం, దానిమీద వస్త్రంతో వచ్చాడు. అయితే ఈ భటుడు పట్టుకొచ్చిన పళ్ళెంలో ఉన్నదాన్ని తినాలి అన్నాడు. ఓ తప్పకుండా ప్రభూ అన్నాడు పరమానందుడు. పరమానంద, అందులో ఏముందో చూడకుండానే ఒప్పుకుంటున్నావు. తర్వాత ఇబ్బంది పడతావేమో, ఎందుకైనా మంచిది ఓసారి ఆలోచించు అన్నాడు ఆనందవర్మ ముసిముసిగా నవ్వుతూ. పర్వాలేదు ప్రభూ అని బదులిచ్చాడు పరమానందుడు. భటుణ్ణి పళ్ళెం మీద ఉన్న వస్త్రాన్ని తొలగించమన్నాడు ఆనందవర్మ. రాజు చెప్పినట్లే చేశాడు భటుడు. అంతే, సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ పళ్ళెంలో పెద్ద కారం ముద్ద ఉంది. పరమానందుడు నడుచుకుంటూ ఆ భటుడి దగ్గరికి వెళ్లి ఆ కారం ముద్దను చేతిలోకి తీసుకున్నాడు. ఏం జరగబోతోందా అని సభలోని వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయ్యా, మమ్మల్ని పాలించే ప్రభువులు మీరు తినకుండా నేనెలా తినేది? మీరు ఓ కారం ముద్ద తెప్పించుకుని తినండి, మీరు తిన్నాకే నేను తింటాను అన్నాడు పరమానందుడు. సభాష్, నీ లౌక్యాన్ని, సమయస్ఫూర్తిని మెచ్చాను. నిన్ను ఈ క్షణం నుంచే ఆ పదవిలో నియమిస్తున్నాను అన్నాడు రాజు. సభ అంతా చప్పట్లతో మారుమోగింది. కొద్దికాలంలోనే పరమానందుడు తన తెలివితేటలతో ఆనందవర్మకు తలలో నాలుకలా మారాడు. తర్వాత మంత్రి పదవిని దక్కించుకున్నాడు.